తిరుపతి నగరంలో అగర్వాల్ ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగా గిరీష్ అనే యువకుడు కంటి చూపు కోల్పోయాడు. దీంతో హాస్పిటల్ నిర్లక్ష్యంపై సిపిఎం ఆధ్వర్యంలో నేతలు నిరసన చేపట్టారు. కార్పొరేట్ ఆసుపత్రి ఆధ్వర్యంలో పేదల ప్రాణాలకు రక్షణ కరువైందని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సత్యనారాయణపురానికి చెందిన గిరీష్ 8 నెలల క్రితం కంటికి లేజిక్ శస్త్రచికిత్స చేయించుకున్నారు. సర్జరీ వికటించడంతో బాధితుడి పట్ల హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం వైఖరి ప్రదర్శించడంపై సిపిఎం నేతలు ఆందోళన చేపట్టారు. యువ ఇంజనీరు తన వృత్తిలో రాణిస్తూ తనకున్న చిన్న లోపాలను సరిదిద్దుకుంటామని వస్తే లక్షలాది రూపాయలు వసూలు చేసుకుంది కాకుండా అతనికి ఏమాత్రం ఈరోజు భద్రత లేని వైద్యం అందించకుండా అతను చూపు కోల్పోయి అతన్ని అంధుడిగా మార్చిన పరిస్థితి. మనందరూ కూడా చెప్తారు, మీ కళ్ళని దానం చేయండి, ఇంకొకరితో చూసుకుంటామని చెప్పేసి. అటువంటి చెప్పే ఈ ఆసుపత్రి ఈరోజు కళ్ళను తీసేసి ద్రోహం చేస్తా ఉన్నారు. ఒక దళిత వర్గంలో పుట్టి చదువుకొని ఉన్నత చదువు చదివి ఈరోజు తన కుటుంబాన్ని కాపాడుకుందాం, తనకి మెండైన జీవితం ఉంటుందని చెప్పేసి కళలుగా నా ఇంజనీర్ని ఈరోజు నడివీధిలో పడేసిన దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే ఇది అగర్వాల్ ఆసుపత్రి. అక్కడ డాక్టర్లంతా చూసి ఒక 3 to 6 months టైం పడుతుంది. ఆ తర్వాత మనకు అవసరమైతే రీసర్జరీ చేయాల్సి వస్తుంది, హీలింగ్ అంతా అయిన తర్వాత అన్నారు. ఆ తర్వాత మేము పేషెంట్కి ఇబ్బంది లేకుండా, అతని జాబ్ పరంగా ఇబ్బంది లేకుండా పేషెంట్కి కాంటాక్ట్ లెన్స్ అనేది సజెస్ట్ చేసి మేమే ఇవ్వడం జరిగింది ఫ్రీగా. ఆ కాంటాక్ట్ లెన్స్ తోనే అతను నార్మల్ లైఫ్ అనేది లీడ్ చేస్తా ఉన్నాడు, ఉద్యోగానికి వెళ్తున్నాడు, జాబ్ చేసుకుంటున్నాడు. సో 6 months తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసి అతనికి సెకండ్ రీసర్జరీ అనేది ప్లాన్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి రేపు డేట్ అనగా ఈ రోజు వచ్చి కంప్లైంట్ ఇచ్చున్నారు స్టేషన్లో.